శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయినాథుని దివ్యమైన ఆదేశంతో రేపటి రోజు అనగా 17వ తారీఖు బుధవారం నాడు శ్రీరామ పూజను మనమందరం మన జీ సాయి కమ్యూనిటీ సభ్యులం ఆచరించబోతూ ఉన్నాం. ఈ ఆడియోలో పూజా విధానాన్ని కూడా మీకు తెలియజేయబోతూ ఉన్నాం. రామ పూజలో పాల్గొనుటకు కావలసిన పూజా ద్రవ్యాలు: నువ్వుల నూనె, ఒత్తి, దీపం ప్రమిద, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము, అగరబత్తి పుల్లలు, కర్పూరము, పూలు, కొబ్బరికాయ, తులసి దళాలు, ఇవన్నీ కూడా పూజా ద్రవ్యాలు సమకూర్చుకొని, తమలపాకులు కూడా ఇంకేమైనా 1-2 మిస్ అయినా కూడా రెగ్యులర్గా మనం చేసే పూజ ఐటమ్స్ అన్ని. పూజా కార్యక్రమాన్ని ఎలా ప్రారంభించుకోవాలి అంటే, ముందుగా తమలపాకులు ఒక 4 తమలపాకులు తీసుకొని పసుపును గౌరమ్మలాగా చేసుకోండి. 3 ఒకే సైజు పరిమాణంలో, 1 తక్కువ పరిమాణం. ఎందుకంటే 3 తమలపాకుల్లో లేదా ఒకే తమలపాకులో 3 శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణయ్య, అలాగే హనుమ, ఆంజనేయ స్వామి. చిన్నగా చేసుకున్నది హనుమంతుడుగా భావన చేసి ఆవాహనం చేయాలి. అంటే తులసి దళాన్ని చేతిలో తీసుకొని నమస్కారం చెప్పుకుని మనసులో, ఓ శ్రీరామ తండ్రి, మా పూజను అందుకొనుటకు ఈ పసుపు ముద్దలోకి విచ్చేసి మా పూజను స్వీకరించి మమ్మలను అనుగ్రహింపుము అని చెప్పుకోండి. అలాగే సీతమ్మ తల్లి, అలాగే లక్ష్మణుడు, అలాగే హనుమంతుడు ఆవాహనం చేయండి. ఆవాహనం చేసిన తర్వాత, అంటే ముందుగా మనం దీపారాధన చేసుకుంటాం, ఓంకారం చెప్తాం. ఓంకారం చెప్పిన తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. అక్షింతలు, పూలు తీసుకొని కోరిక ఏదైతే ఉందో సంకల్పం చెప్పుకొని, ఆ తర్వాత సంకల్పం తర్వాత ఆవాహనం, ఈ పసుపు ముద్దల్లోకి ఆవాహనం చేస్తాం. ఆవాహనం చేసిన తర్వాత బాబా అష్టోత్తర శతనామావళితో పూజ చేయండి. ఆ తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చక్కగా ఇది చెప్తూ అక్షింతలు, పూలు తీసుకొని ఎంత సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు చక్కగా నామం చెప్తారో చెప్పుకుంటూ పూజ చేయండి. తర్వాత వడపప్పు పానకం కూడా తయారు చేసుకోవాలి. అది ప్రారంభంలో చెప్పటం మర్చిపోయాను. ఆ విధంగా ఆ రామచంద్రమూర్తికి మనం తోచిన విధంగా మన ఇంట్లోనే పూజ చేసుకుంటూ, ఇది అయిపోయిన తర్వాత వడపప్పు పానకము, కొబ్బరికాయ కూడా కొట్టండి. వడపప్పు పానకము, కొబ్బరి నీళ్ళు, కొబ్బరి, అలాగే మహానైవేద్యం ఏదైతే భోజనం రేపు మీరు వండుతారో అవన్నీ కూడా ఒక చక్కగా అరిటాకు కానీ, విస్తరి కానీ, లేదా శుభ్రమైన ప్లేట్లో కానీ పెట్టి మహానివేదన చేసి అప్పుడు హారతిని ఇవ్వండి. హారతిని ఇచ్చిన తర్వాత హారతిని స్వీకరించండి. తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించండి. ఆ తర్వాత ఆ రోజు అయిపోయిన తర్వాత మరునాడు గురువారం నాడు పసుపు ముద్దలు ఒక్కసారి హారతి ఇచ్చేసి పసుపు ముద్దలు ఉద్వాసన తీసుకొని డ్రై అయిన తర్వాత అలాగే ఉంచండి. కొంచెం పొడి పొడిగా చేసుకొని డ్రై అయిన తర్వాత కాస్త పసుపు తీసుకొని తడిపి మీ గుమ్మానికి అటు ఇటు రాసుకోండి మధ్యలో. ఆ తర్వాత ప్రతిరోజు కూడా కాస్త ఆ పొడిని నీళ్ళలో కలుపుకొని ఇంట్లో సంప్రోక్షం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ పసుపుని కాస్త నీళ్ళలో కలుపుకొని తీర్థంగా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆ శ్రీరామచంద్రుని యొక్క పూజను, సీతా సమేతుడు, లక్ష్మణ సమేతుడు, హనుమత్ సమేతుడైన రామచంద్రమూర్తి యొక్క పూజను చక్కగా ఆచరించి మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని, ఆ సాయి రాముడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని
మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముందుగానే శ్రీరామనవమి శుభాశీస్సులు శుభాకాంక్షలు తెలియచేస్తూ రేపు ఉదయం మహానివేదన అంటే మీరు 10 గంటలకు పూజ ప్రారంభించవచ్చు. భోజనం అన్ని అంటే పదార్థాలు సిద్ధం చేసుకొని 11కు కూడా ప్రారంభం చేయొచ్చు. అలా పదార్థాలు సిద్ధపడ్డ తర్వాత రెడీ చేసుకున్న తర్వాత చేయండి. దూర ప్రాంతాల్లో ఉండేవారు సాయంత్రం పూట కూడా ఈ రామ పూజను చక్కగా ఆచరించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయి.